సో హాయ్, దిస్ ఇస్ శ్రుతి. వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ ఎవరంటే, చాలా మంది ఇప్పట్లో మనకు ఉన్న టైంలో అసలు మనం కేర్ తీసుకోవట్లేదు మన హెల్త్ గురించి. అప్పట్లో అంటే రాగి జావ ఇవన్నీ తాగేవాళ్ళం. ఇప్పట్లో అంటే ఒక టైం ఉండకుండా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. మనకి హెల్త్ బాగుండాలి అని కోరుకుంటూ మిల్లెట్ మంత్రాన్ని మన ముందుకు తెచ్చేసారు. అసలు మిల్లెట్ మంత్ర ఏంటి, సో వాటి గురించి స్టోరీ ఏంటన్నది మనం మేడంతో తెలుసుకుందాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో ఏంటండి అసలు ఈ స్టోరీ మిల్లెట్ మంత్ర? సో జస్ట్ బిఫోర్ కరోనా నేను మా ఫ్రెండ్ కీర్తి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం మిల్లెట్ మంత్ర అని. సో ఈ మిల్లెట్స్ అనేది చాలా హెల్దీ. మనకి చిన్నప్పుడు మన తాతలు కానీ అందరు రాగి జావ జొన్న రొట్టె తినేవాళ్ళు, కానీ ఇప్పుడు తినట్లేదు. ఎందుకంటే దాని టేస్ట్ ఒకటి ఇంపార్టెంట్, టేస్ట్ అంతా అర్థం కాలేదు. అండ్ ఇంకోటి టైం ఎక్కువ తీసుకుంటుంది, చేయడం కూడా రాదు. జొన్న రొట్టె అందరికీ చేయడం రాదు. సో అదొక ఆర్ట్. సో ఇవన్నీ మనకి ఈజీగా మళ్ళీ మన మిలీనియల్స్ స్పెషల్లీ బిజీ స్కెడ్యూల్, కంప్లీట్గా బిజీ, వాళ్ళకి ఈజీగా తినేటట్టు ఉండాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటారు. లైక్ కార్న్ఫ్లేక్స్ అవి తీసుకుంటారు. బట్ కార్న్ అనేది చాలా బ్యాడ్ మన బాడీకి. కార్న్ ఈజ్ నథింగ్ బట్ షుగర్. సో మిల్లెట్స్ అనే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్. మనకి చాలా మంచి డైజెషన్ పరంగా అండ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అందుకే మేము స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఈజీగా ఉండడానికి మేము జస్ట్ ఇది మిల్క్లో యాడ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. అండ్ ఈ ఫ్లేవర్స్ ఎలా అంటే మనకి చిన్న పిల్లల నుంచి నచ్చేటట్టు చేసాం అనమాట. చాక్లెట్ అండ్ బెరీ బ్లాస్ట్, క్రంచీ నట్టి అన్నీ. దీంట్లో ఎటువంటి షుగర్స్ లేవు, నో ప్రిజర్వేటివ్స్. ఓకే, ఇప్పుడు జస్ట్ కాన్ఫ్లెక్స్ లాగానే సేమ్ ఉంటుందా, లేకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? కార్న్ఫ్లెక్స్ అనేవి కార్న్తో తయారవుతాయి. దీంట్లో మేము ఓట్స్ అండ్ మిల్లెట్స్ వాడాం. 37% వరకు మిల్లెట్స్ ఉంటుంది అండ్ మిగతావి నట్స్ అండ్ ఓట్స్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మనం మిల్క్లో యాడ్ చేసుకుని తినడమే, ఎగ్జాక్ట్లీ లైక్ కార్న్ఫ్లెక్స్, బట్ వెరీ మచ్ బెటర్ దెన్ కార్న్ఫ్లెక్స్. ఓకే, ఇంకా హెల్తీకి ఇప్పుడు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? చిన్న 2 years నుంచి తినచ్చు. అంటే సాలిడ్ ఫుడ్ చిన్నప్పటి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఓకే, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను మా ఫ్రెండ్ కీర్తి ఇద్దరిమి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేసాము. అండ్ తను కొంచెం ఫార్మింగ్ చేసింది, నేను ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేశాను. తర్వాత మేము అనుకున్నాం ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని, సంథింగ్ విత్ మిల్లెట్స్. ఎందుకంటే ఇది మిల్లెట్స్ అనేది ఫస్ట్ మన హెల్త్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ మేము ఎలా చదివిద్దాం అనుకున్నామంటే కొంచెం ప్రొడక్ట్ ఏమైనా మనకి బెనిఫిట్ అవ్వాలి. ఏదో జంక్ ఫుడ్ స్టార్ట్ చేసే బదులు సమ్ హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దిస్ ఆల్సో బెనిఫిట్స్ ఫార్మర్ ఇన్ ది లాంగ్ రన్. ఇది మేము ఫార్మర్స్ డైరెక్ట్గా కనెక్ట్ లేము, బట్ ఫ్యూచర్లో అవ్వచ్చు. సో మిల్లెట్స్ వాడటం వల్ల ఏంటంటే సస్టైనబుల్ గ్రెయిన్స్, దీనికి ఎక్కువ వాటర్ కానీ ఎక్కువ కెమికల్ కానీ అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట. అందుకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రమోట్ చేసింది, చాలా చెప్పింది గవర్నమెంట్. రాగి జావా స్కూల్లో కూడా ఇచ్చింది. సో అందుకే అనమాట. అండ్ ఇది మొత్తం వరల్డ్లో ఇది సెలబ్రేట్ చేశారు. మిల్లెట్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు పండించడానికి. అండ్ ఫ్యూచర్లో మనకి పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ రైస్ డిపెండెన్సీ ఉంది కాబట్టి తక్కువ అవ్వడానికి. సో మనం వేరియంట్స్ అంటే కొంతమంది మిల్లెట్స్, కొంతమంది వీట్ పైన ఆధారపడతారు, కొంతమంది రైస్. అలా మనకి ఫ్యూచర్ స్కేర్సిటీ, ఫుడ్ సెక్యూరిటీ కోసం ఇది ఓకే స్టార్ట్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మీకు మీ ఫ్రెండ్కి వచ్చిందా థాట్, మీకు వచ్చిందా? అంటే ఇద్దరం కలిసి రీసెర్చ్ చేసాం దేని మీద స్టార్ట్ చేద్దామని. సో అది ఫైన్ ట్యూన్ చేసి ఇక్కడ వరకు వచ్చాం అనమాట. సో అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 3 years అవుతుందండి. 2020లో స్టార్ట్ చేసాం. ఇది జస్ట్ బిఫోర్ కరోనా అనమాట. Jan 21st మా ప్రొడక్ట్ లాంచ్ అయింది అండ్ పాండమిక్ స్టార్ట్ అయింది. సో చాలా టఫ్ పీరియడ్ ఉండింది మాకు, ఎందుకంటే అప్పుడే మేము ప్రొడక్ట్ మా చేతికి వచ్చింది, మేము మార్కెటింగ్ చేయడానికి కానీ స్టోర్స్లో ప్లేస్ చేయడానికి చాలా ఇట్ విల్ టేక్ టైం కదా. అప్పుడు మేము స్టార్ట్ చేసాము అండ్ లాక్డౌన్. సో అప్పుడు మేము ఆన్లైన్లో ప్లేస్ చేసాం ప్రొడక్ట్. సో అలా మాకు కొంచెం హెల్ప్ అయింది, బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ పీరియడ్ అనమాట, ఎస్పెషలీ స్టార్ట్అప్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ అది ప్రిపేర్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారా ఫస్ట్? యా చాలా శాంపిల్స్ చాలా ట్రై చేసాము. యాక్చువల్లీ 1 year పట్టిందండి మొత్తం ప్రొడక్ట్ అనుకున్నప్పటి నుంచి ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి వరకు. టేస్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసి అండ్ మిల్లెట్ పర్సంటేజ్ ఎంత ఉండాలని మేము వర్క్ చేసాం. దాంట్లో ఫస్ట్ 10%
15-20. సో 30% అట్లీస్ట్ ఉండాలని చెప్పి మేము దాని మీద ఎందుకంటే మనం ఎక్కువ పర్సంటేజ్ మిల్లెట్స్ యాడ్ చేస్తే టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టేస్ట్ లేకపోతే ఎంత హెల్దీ అయినా కానీ కొంచెం టైం వరకు తింటారు, మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో అందుకని మేము టేస్ట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసాం. అలా 37% వరకు మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఈ ప్రొడక్ట్స్లో. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ప్రైజెస్ చాలా మంది డిఫరెన్స్ చూస్తారు కదా! దానికి అంటే కాన్‌ఫ్లెక్స్ చాలా మంది తింటారు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏదన్నా ఇవ్వాలి అన్నా కూడా మార్నింగ్ లేచి డైలీ రొటీన్‌లో కాన్‌ఫ్లెక్స్ ఇస్తా ఉంటారు చాలా మందికి. సో, ప్రైజెస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? దీంట్లో ఎక్కువ డిఫరెన్స్ లేదండి ప్రైస్ పరంగా చూస్తే. ఇప్పుడు వాళ్ళ కాన్‌ఫ్లెక్స్ కానీ రెగ్యులర్గా దొరికే మార్కెట్లో ప్రొడక్ట్స్ కానీ ఈ ప్రొడక్ట్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ అది కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాం ఏంటంటే అందరికీ ఉండాలి అఫోర్డబిలిటీ. సో ఓన్లీ ప్రీమియం సెక్టర్ కాకుండా ఎవ్రీ సెక్టర్ పీపుల్ ట్రై చేయాలని చెప్పి మేము అలా అఫోర్డబుల్ ప్రైస్ పెట్టాం. ఓకే. స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ చేశారండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? ప్రైజింగ్ సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు కూడా ఉంది. 230 to 240 ప్రైజింగ్ రేంజ్ ఉంది దీంట్లో. ఇప్పుడు కాన్‌ఫ్లెక్స్ అంత మంచి బ్రాండ్. ఇప్పుడు బ్రాండ్ వల్ల వెళ్ళిపోతున్నారు కదా చాలా మంది బ్రాండ్స్ అని చెప్పేసి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? లేకపోతే కాన్‌ఫ్లెక్స్ తినాలా? లేకపోతే మీ బ్రాండ్ తినాలా? అని అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు కాంపిటీషన్ డెఫినెట్గా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. అంటే దీంట్లోనే కాదు దేంట్లోనే కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇది కొంచెం పేషెన్స్గా ఉండాలి, మనం కొంచెం టైం పడుతుంది. సో ఇనీషియల్లీ మనకి బ్రాండ్ ఐడెంటిఫై చేయడానికి మనుషులకి అంటే ప్రొడక్ట్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అది తెలియాలంటే టైం పడుతుంది. అండ్ సోషల్ మీడియా వల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఏంటంటే మనకి తొందరగా రీచ్ అవుతుంది. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే హెల్త్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అన్ని ఓట్స్ తినడం కానీ ఇప్పుడు చూస్తే ఓవరాల్ మార్కెట్ రన్ కూడా చాలా పెరిగింది మిల్లెట్స్ కోసం. సో అది మాకు ఆపర్చునిటీ అని. అండ్ కాంపిటీషన్ కూడా మాకు ఆపర్చునిటీ, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ స్పెండ్ చేస్తే మిల్లెట్స్ పైన మార్కెట్ వాళ్ళు స్పెండ్ చేస్తారు. సో అది మేము అడ్వాంటేజ్ లాగా చూస్తాం అనమాట. ఓకే. ఒక ఉమెన్‌గా అంటే ఒక ఉమెన్ వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఇన్స్పిరేషన్‌గా ఒకరినొకరిని చూసి ఉమెన్ స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు ఒక ఉమెన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మీరు ఇలా చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇలా స్టార్ట్ చేద్దాం హౌస్ వైఫ్ చాలా మంది అనుకుంటారు. సో మీరేం చెప్తారు అలాంటి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి? ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మాకు డెఫినెట్గా చాలా హర్డల్స్ ఎదురయ్యాయి. ఎందుకంటే అది కరోనా టైం అండ్ స్టోర్స్లో ప్లేస్మెంట్ కానీ ఆన్లైన్ కూడా అప్పుడు అంటే కొత్త బ్రాండ్స్ తీసుకునే వాళ్ళు కాదు. అప్పుడు మార్కెట్ ప్లేసెస్ వచ్చాయి కదా, అప్పుడు ఇనీషియల్లీ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఇనీషియల్లీ వాళ్ళు అలౌ చేయలేదు. బట్ కరోనా టైంలో ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ని లాంచ్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది కాబట్టి, హెల్దీ ప్రొడక్ట్స్ కాబట్టి మాకు కొంచెం ఈజీగా అయింది. బట్ స్టోర్స్లో ప్లేస్మెంట్ అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే హెవీ లిస్టింగ్ ఫీజు ఉంటాయి. మన ప్రొడక్ట్ ఇప్పుడు ఒక్కటి ప్లేస్ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5,000 పర్ SKU పర్ స్టోర్ ఇలా ఉంటాయి. అంటే స్టోర్స్కి ఎన్ని అయితే అన్ని అంత అమౌంట్ కట్టాలి. సో యాజ్ ఏ 240 రూపీస్ ప్రొడక్ట్కి మనం ఎన్నో ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయలేం కదా. సో అది చాలా టైం పడుతుంది అండ్ ఇట్ విల్ ఏంటంటే స్టార్టప్కి అఫోర్డ్ చేయలేదు. అండ్ యాజ్ ఎ ఉమెన్ అంటే ఇప్పుడు ఇంకో వేరే వాళ్ళకి దీంట్లో రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు రెడీ ఉండాలి అన్నిటికీ, బికాజ్ ఇది పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం ఇమీడియట్గా వచ్చేస్తుందంటే అలా ఉండదు, చాలా టైం పడుతుంది ఒక బ్రాండ్ని బిల్డ్ చేయాలంటే. ఆల్మోస్ట్ 3 years అయింది మాకు ఇప్పుడు. ఇంకా మేము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, టైం పడుతుంది ఇంకా. సో ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది డిక్రేజ్మెంట్ చేస్తారు. ఒక ఉమెన్ స్టార్ట్ చేస్తుంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే చాలా మంది నీకు అవసరమా అనే వాళ్ళే ఎక్కువ. అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో మిమ్మల్ని ఎవరైనా ఇలా అన్నారా? లేకపోతే ఎలా ఫేస్ చేశారు? అంటే టచ్ వుడ్ అండి, నాకు అలా ప్రాబ్లమ్స్ రాలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ మా పేరెంట్స్ మా హస్బెండ్ అందరు సపోర్ట్ చేశారు చాలా. సో మా ఫ్రెండ్కి కూడా ఇద్దరు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ స్మూత్ జర్నీ. బట్ ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బికాజ్ యాజ్ ఎ ఉమెన్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డెఫినెట్లీ ఆఫ్టర్ మ్యారీడ్. ఇన్ లాస్ కానీ మనం ఇల్లు చూసుకోవాలి, పిల్లలు. సో ఇది మనకి ఒక అడిషనల్ ఛాలెంజ్ అనుకోవాలి, రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇది వన్ టైం 9 to 5 జాబ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 9 మార్నింగ్ వెళ్ళి మన ఈవినింగ్ వచ్చాక ఆఫీస్ పని అనేది ఉండదు మనకి. బట్
దీంట్లో ఏంటంటే మనకి 24 అవర్స్ మనం దాని మీదనే వర్క్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడన్నా ఏమన్నా ఆర్డర్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ క్లైమ్ చేసి ఆర్డర్ పంపిస్తావా అంటే మనం పంపియమని చెప్పలేం కదా! సో, అది మనకి ఒక అంటే రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది మనకి. కంప్లీట్‌గా మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సొస్తుంది. ఈ ప్రాబ్లమ్ రావచ్చు స్పెషల్లీ బికాజ్ వి ప్లే డిఫరెంట్ రోల్స్. సో, అది ఒక్కటి మనకి ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే వెల్ అండ్ గుడ్. చాలా బావుంటుంది. ఓకే. ఇలానే మీ చిన్నప్పటి నుంచి అంటే మీ వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళా బాగా? మీ యాహ్! పేరెంట్స్ కానీ? సో, ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు కదా! స్టార్ట్ చేయడానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో, మీరు ఇంత స్ట్రాంగ్‌గా నిలబడుకొని స్టార్ట్ చేశారు అంటే సో, చిన్నప్పటి నుంచి మీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా సో, అంతమంది అందరూ సపోర్ట్ చేసేవాళ్ళా మీకు? యాహ్! మా పేరెంట్స్ డెఫినెట్‌గా అన్నిటికి సపోర్ట్ చేశారు. ఎడ్యుకేషన్ పరంగా గూడా. నేను గుజరాత్‌లో పీజీ చేశాను. సో, నాట్ హైదరాబాద్. సో, అప్పుడు గూడా సేమ్ మా ఫ్రెండ్ గూడా తను గూడా వచ్చింది సో, మాకు ఇద్దరు ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కోసం గానీ, తర్వాత మళ్ళీ మేము జాబ్ చేశాను. నేను బెంగుళూరులో జాబ్ చేశాను తర్వాత. సో, ఇంట్లో కంటే నేను బయట ఎక్కువ స్పెండ్ చేశాను కాబట్టి, అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే ఇవన్నీ చేయగలిగాను. సో, ఆఫ్టర్ మ్యారేజ్ గూడా నాకు లక్కీగా మంచి ఫ్యామిలీ అండ్ మంచి హస్బెండ్ దొరికారు కాబట్టి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఓకే. సో, అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో, మీరెంత ఇన్వెస్ట్‌తో స్టార్ట్ చేసే ముందు? యాక్చువల్లీ మేము ఇది కంప్లీట్‌గా బూట్ స్ట్రాప్ కంపెనీ అండి. ఇది మా ఓన్ ఫండ్స్‌తో స్టార్ట్ చేసాం. మాకు ఇన్వెస్టర్ బ్యాకప్ ఎవరు లేరు. సో, మా సేవింగ్స్‌తో ఇది స్టార్ట్ చేసాం. అండ్ అరౌండ్ 10-20 లాక్స్ పడింది. అండ్ ఇంకా పడుతుంది. సో, దాంతోనే స్టార్ట్ అయిపోతుందని చెప్పట్లేదు. టైం పడుతుంది. అండ్ డెఫినెట్‌లీ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మనీ ఎంత స్పెండ్ చేస్తే అంత మనం మార్కెట్ చేయగలుగుతాం ప్రొడక్ట్. సో, ఇది స్టార్టప్ అండ్ బూట్ స్ట్రాప్ కంపెనీ కాబట్టి టైం పడుతుంది. అందుకే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు పెద్ద కంపెనీస్ తొందరగా స్కేల్ అవుతున్నాయంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. సో, ఇది స్టార్టప్ అండ్ మాకు ఐఎంఆర్ ఉంది ఇక్కడ మిల్లెట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. దాని నుంచి మాకు గ్రాంట్ దొరికింది. సో, 21 పార్టిసిపెంట్స్ ఉన్నారక్కడ. సో, దాంట్లో మాకు ఓన్లీ 2 మెంబర్స్‌కి కంప్లీట్ 5 లాక్ గ్రాంట్ వచ్చింది. వి వర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ రీసెంట్‌గా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడానికి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అయింది. ఆ 25 లాక్స్‌ది ప్రోగ్రామ్. తర్వాత 15 లాక్ వరకు మాకు గ్రాంట్ దొరికింది. సో, దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. ఫ్రమ్ గవర్నమెంట్ ఇది మాకు హెల్ప్ అయింది. ఓకే. ఇప్పుడు దాకా ఎలా రన్ అవుతుంది? అంటే స్టార్టింగ్ మీరు ఒక థాట్ అనుకోని చాలా మంది బిజినెస్‌లో అడుగు పెడతారు. మళ్ళీ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత అందరికీ బిజినెస్ అంటే ఏదో ఒక అంటే అర్థం కాకపోవడము, మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోదాం అన్న స్టెప్ ఏసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పట్లో. సో, మీరెలాంటి ఫేస్ చేశారు? అసలు ఎప్పుడైనా మళ్ళీ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకెందుకులే రిస్క్ అని ఏమన్నా బ్యాక్‌కెళ్ళిపోదాము అని అనుకున్న డేస్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనుకునే డేస్ లేవండి. కాకపోతే లో పాయింట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు బాగా అనిపిస్తుంది. ఒకరోజు లో అనిపిస్తుంది. అరే అంటే ఎందుకంటే చాలా బర్డెన్ అనేది ఉంటుంది. మనకి ప్రెషర్ అనేది ఉంటుంది కదా! దీన్ని స్కేల్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అని. సో, ఇప్పుడు మేము ఈ ప్యాకేజింగ్ మీరు చూసేటట్టయితే ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అంటే ఇది ప్రీమియం ప్యాకేజింగ్. సో, మేము కార్డ్‌బోర్డ్ బాక్స్ లాంచ్ చేసాం. సో, మాకది అసలు నచ్చలేదు. అంటే మాకే ప్రొడక్ట్ క్వాలిటీ అనేది అర్థం కాలేదు ప్యాకేజింగ్ బట్టి. సో, మేము ఫస్ట్ లాట్ ప్రొడక్ట్ లాంచ్ చేశాక కంప్లీట్‌గా డంప్ చేసాం మొత్తం ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ అంతా ఇన్వెంటరీ. మళ్ళీ అది లాస్. అంటే మేము ఇన్వెస్ట్ చేసింది మొత్తం దాన్ని డంప్ చేసాం. సో, అది ఎందుకంటే మాకు ఆ క్వాలిటీ మాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అంటే లోపల ఉన్న ప్రొడక్ట్, బయట ఉన్న ప్రొడక్ట్ అర్థం అవ్వాలి. సో, ఇది ప్రీమియం ప్యాకేజింగ్. సో, మళ్ళీ దీనిపైన ఇదన్నీ కొంచెం స్టార్టింగ్ డెఫినెట్‌లీ మనం మిస్టేక్స్ నుంచి లెర్న్ చేస్తాం కాబట్టి అండ్ బెటర్ ప్యాకేజింగ్. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మాకొచ్చాయి ఇనీషియల్లీ. సో, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. తర్వాత మేము స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు మా ప్రొడక్ట్స్ చూస్తే కూడా 100 ప్రొడక్ట్స్, 20 ప్రొడక్ట్స్ అలా లేవు. మావి 4 ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ స్నాక్స్ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో, ఎందుకంటే మేము బూట్ స్ట్రాప్ కంపెనీ కాబట్టి మెల్లమెల్లగా అండ్ వెరీ కేర్‌ఫుల్లీ మేము లాంచ్ చేస్తాం. అండ్ ఆల్ రిసర్చ్ చేస్తాం ముందు. ఈ ప్రొడక్ట్ మనకి కంప్లీట్‌గా మనం సాటిస్ఫాక్షన్ అయ్యాకే మాకు కాన్ఫిడెంట్ ఉన్నాము. ఇది ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా అండ్ టేస్ట్ పరంగా
ఇది రన్ అవుతుంది అన్నప్పుడే మేము లాంచ్ చేస్తాం. సో మేము అవన్నీ చూసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాం. ఇప్పుడు మావి 8 ప్రొడక్ట్స్ ఎస్కేయూస్ ఉన్నాయి. అండ్ మేము ఇప్పుడు దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ హైదరాబాద్లో 150+ స్టోర్స్లో ఉన్నాము. అండ్ చెన్నై, విశాఖపట్నంలో ఉన్నాము. అండ్ వీఆర్ లాంచింగ్ ఇన్ ఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్ వెరీ సూన్. సో అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్‌ని లాంచ్ చేశారు. సో మార్కెట్‌లోకి తీసుకెళ్ళడానికి మీరు ఒక టీమ్‌ని ఏమన్నా హైర్ చేసుకున్నారా? లేదంటే మీరే ప్రమోట్ చేసుకోవడం ఏమన్నా జరిగిందా? ఇనీషియల్లీ ఫస్ట్ 2 ఇయర్స్ మేమే డైరెక్ట్గా వెళ్ళి స్టోర్స్ని కలిసి స్టోర్ ఓనర్స్ అంటే ఇప్పుడు స్టాండ్ అలోన్ స్టోర్స్ అంటారు అంటే సింగిల్ ఓనర్ స్టోర్స్ ఉంటాయి. దాని లిస్టింగ్ ఫీ అలాంటివి ఏమి ఉండవు. సో ఆర్గానిక్ స్టోర్స్, గవర్నమెంట్ స్టోర్స్ అలా మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్లేస్మెంట్ అనేది చేసామండి. ఫస్ట్ 2 ఇయర్స్ మొత్తం మేమే తిరిగాము. తర్వాత మాకు హెల్ప్ అప్పుడు మేము స్టార్ట్ చేసాము. ఒక టీమ్ని హైర్ చేసుకొని అంటే ఒక త్రీ పీపుల్ వాళ్ళు మొత్తం మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం. కానీ ఇప్పుడు కూడా మేము కొత్త స్టేట్లో మేమే వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం అవన్నీ తర్వాత వాళ్ళకి హైర్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇనిషియల్లీ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా, మనము ఒక బిజినెస్ కొలాబరేషన్ కోసం తర్వాత మేము దాన్ని అసైన్ చేస్తాం టీమ్కి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఫార్ములా అనేది మీరు ఓన్‌గా మీకొచ్చిన థాట్‌తో స్టార్ట్ చేశారా? లేదంటే ఎవరైనా సజెషన్స్ ఇవ్వడం అలా చేయడం ఏదన్నా జరిగిందా? సో ఇది ఫార్ములా అనేది మేము ఒక ఫుడ్ టెక్నాలజీస్ని హైర్ చేసుకున్నాము. అండ్ ఈ న్యూట్రిషన్ డేటా చూసుకొని మేము దానిపైన రివైజ్ చేసాం ప్రొడక్ట్. దీంట్లో మనకు పర్సంటేజ్ ఆఫ్ మిల్లెట్స్ ఎంత ఉండాలి, బెర్రీస్ ఎంత ఉండాలి, అండ్ పామ్ జాగరీ దీంట్లోనే నో షుగర్ అండి, షుగర్ కానీ ప్రిజర్వేటివ్ కానీ లేదు. సో మేము స్వీట్నెస్ ఎంత ఉండాలి అది బ్యాలెన్స్ కోసం మేము పామ్ జాగరీ వాడాం. అండ్ దీంట్లో హనీ, ఒక్క ప్రొడక్ట్లో హనీ ఉంటుంది, మూడిట్లో పామ్ జాగరీ, దేర్ ఇస్ నో షుగర్. సో దీంట్లో మనం పామ్ జాగరీ ఎంత వాడాలి అండ్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది మేము వర్క్ చేసి మా ఫుడ్ టెక్నాలజీస్ని ఒక హైర్ చేసుకొని అలా మేము ఫార్ములా రెడీ చేసాం. ఈ ఫార్ములా మాకు తప్ప వేరే వాళ్ళకి చెయ్యరు. సో ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ అనేది మాకు మాత్రమే ఉంటుంది. ఇది మాకే అనమాట, ఇది మాకు అగ్రిమెంట్ ప్రకారం ఇది మాకే ఉంటుంది. సో ఇది మేము థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేపిస్తాం కాబట్టి మాకు అగ్రిమెంట్ ఉంది ఏంటంటే ఈ రెసిపీ మాకు మాత్రమే రెడీ అవుతుంది. ఎందుకంటే ఇనిషియలీ మేము అఫోర్డ్ చేయలేం కదండి మెషినరీ కోసం. సో అందుకని మేము థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతాం. ఓకే. ఇప్పుడు 35% ఏదో మిల్లెట్స్. సో ఇది 35% హెల్త్‌కి ఇంపార్టెంట్ అని చెప్తారా? అలా కాదు. మిల్లెట్స్ అనేది ఇప్పుడు మనము 100% మిల్లెట్స్ అయితే రాగి జావే తాగొచ్చు కదా, జొన్నట్టు తినచ్చు కదా. సో అది తినడం కష్టం కాబట్టే మనకి వీఆర్ మేకింగ్ ఇట్ టేస్టీ వర్జన్. అందుకని మేము ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. మిల్లెట్స్ అనేవి యాడ్ చేస్తూ దాంతోపాటు హెల్దీ ఇంగ్రీడియంట్స్ లైక్ ఓట్స్ దీంట్లో యాడ్ చేసి దాని న్యూట్రిషన్ వాల్యూ పెంచుతున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్. అది డిఫరెన్స్ ప్రొడక్ట్. ఒక 35% ఇలా అయితే హెల్త్‌కి చాలా మంచిదనేసి. సో ఇప్పుడు దాకా ఎన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు? ఇప్పుడు మేము 8 ప్రొడక్ట్స్ లాంచ్ చేసామండి. ఫస్ట్ మ్యూస్లీ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో డార్క్ చాక్లెట్, క్రంచీ, బెర్రీ బ్లాస్ట్ అండ్ డైట్. సో బెర్రీ బ్లాస్ట్, క్రంచీ అండ్ డార్క్ చాక్లెట్లో మేము పామ్ జాగరీ వాడాం, దీంట్లో హనీ వాడాం స్వీట్నెస్ కోసం. అండ్ దీంట్లో ఫ్లేవర్స్ ఇప్పుడు ఎవ్రీ ప్యాలెట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ బడ్స్ ప్రకారం మేము కొన్నింట్లో ఫ్రూట్ అండ్ నట్ వాడాము. దాంట్లో చాక్లెట్ అండ్ రేజిన్స్ ఉంటాయి, దీంట్లో బెర్రీస్ ఉంటాయి లైక్ బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ. దీంట్లో పంకిన్ సీడ్స్ అండ్ పపాయా ఫ్రూట్ బిట్స్ ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ఆడియన్స్ కేటర్ చేయడానికి మేము డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడాం. అండ్ మేము స్నాక్స్ కూడా లాంచ్ చేసాము. ఆ స్నాక్స్ ఏంటంటే పిల్లల కోసం స్పెషల్లీ మేము ఈ లాస్ట్ నవంబర్ 14కి లాంచ్ చేసాము ఈ స్నాక్స్ అనేది. ఒక ఆల్మోస్ట్ 20 స్కూల్స్తో మేము కొలాబరేట్ అయ్యి అందరికీ చిల్డ్రన్స్ డేకి అది గిఫ్ట్ లాగా వాళ్ళు ఇచ్చారనమాట. సో అండ్ దాంట్లో కూడా ఎటువంటి షుగర్ లేదు, మేము యూజ్ చేసింది ఓన్లీ జాగరీ. అండ్ ఇట్స్ స్వీట్ స్నాక్ అనమాట. అదే దాని ఇప్పుడు మనం తినే పొటాటో బేస్డ్ స్నాక్స్ కంటే చాలా బెటర్ బికాస్ మిల్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమేమి ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు? సో వాటి ప్లాన్ ఏంటి? మేము ఇప్పుడు మిల్లెట్ డ్రింక్ అనేది ప్లాన్ చేస్తున్నామండి. మిల్లెట్ డ్రింక్ అంటే పిల్లలకి ఇప్పుడు పాలలో కలుపుకొని తాగేది అలా ఈజీగా ఉండడానికి వాళ్ళకి. అండ్ ఎవ్రీడే రాగి జావా వాళ్ళు తాగరు కాబట్టి ఇది రాగి ఫ్లేవర్డ్ మేము చాక్లెట్ డ్రింక్ ఒకటి వాళ్ళు తాగడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఓట్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఒకటి, కుకీస్
ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. సో, అంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే చాలా పర్మిషన్స్ రావాలి. ఒక బిజినెస్ పెట్టాలన్నా గూడా చాలా పర్మిషన్స్ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి. సో, మీకెలా అంటే మీరెలా ఫేస్ చేశారు? ఇవన్నీ పర్మిషన్స్ తీసుకోవడం కానీ, స్టార్ట్ చేసే ముందు? అంటే దీనిలో చాలా కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. ప్రొప్రైటర్‌షిప్ కంపెనీ అని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చాలా ఉంటాయి. దాంట్లో మనకి జీఎస్టీ ఒకటి అండ్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ కాబట్టి అండ్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఎక్స్‌పోర్ట్ లైసెన్స్, అపెడా లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదండి. ఆన్‌లైన్‌లో మొత్తం ఈజీగా తీసుకోవచ్చు అన్నీ. మనం ఆన్‌లైన్ అప్లై చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఏమైనా తెలిసిన సీఏ ఎవరైనా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. హ్మ్. ఓకే. చాలామంది వుమెన్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోని మళ్ళీ ఎవరైనా మీకెందుకులే అని అన్న తర్వాత చాలామంది మళ్ళీ బ్యాక్ స్టెప్ ఏసేస్తారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? బిజినెస్ చేయాలి అనేది తన ఒక డ్రీమ్ ఉండొచ్చు. బట్ దానికి సపోర్ట్ అనేది ఫ్యామిలీ చేస్తే అది చాలా ఈజీ అవుతుందండి. ఏదన్నా గానీ చిన్నది గూడా. బట్ ముందు చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ ఒకటి వాళ్ళు చూసుకోవాలి ముందే. మనం అంటే వాళ్ళు కంప్లీట్ 100% ఇవ్వగలుగుతానంటే దాంట్లో ఎళ్ళాలండి. ఇప్పుడు అందరూ అంటే చెప్తున్నారు బిజినెస్ చేయమని. బట్ కొన్ని చాలా సార్లు ఇలా ముందుకెళ్ళి వెళ్ళిపోయే ఉంటుంది. ఎందుకంటే అది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం 1 ఇయర్ చేసాము. ఇది మూవ్ అవ్వట్లే అని బంద్ చేస్తే మనకి ఆల్రెడీ టైం లాస్ అయిపోయింది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా లాస్. సో, మనం పేషెన్స్ అంత ఉండి చేయగలుగుతాం. అంటే ఫ్యామిలీ కూడా అంతే పేషెన్స్‌గా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా వాళ్ళు సపోర్ట్ యు అట్‌లీస్ట్ స్పౌస్ ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే మనం లాంగ్ టర్మ్‌లో ఎళ్ళగలుగుతాం. లేదు మనకి ఈ ఇయర్ పెట్టాం నెక్స్ట్ ఇయర్‌కి రిటర్న్స్ రావాలి అంటే చాలా కష్టం. స్పెషల్లీ ఎఫ్ఎంసీజీ బ్రాండ్. వేరే బిజినెస్‌లో గూడా టైం పడుతుందండి. ఏదన్నా టైం పడుతుంది. బట్ ఫుడ్ అనేది ఇంకా ఎందుకంటే అందరూ అన్ని తినలేరు కదండీ. ఇప్పుడు జంక్ ఫుడ్ ఈజీగా అవుతుందేమో. ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు ఎందుకంటే 4, 5 వీడియోస్ చూసారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎళ్ళిపోయి అలా ఉంటుంది. కానీ కొన్ని సార్లు అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే మూసేసే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ పేషెన్స్ అనేది ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారు. అంటే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. అసలు కీర్తి గారి రోల్ ఏంటి? ఈ బిజినెస్‌లో మీ రోల్ ఏంటి? సో, నేనొచ్చి ఓన్లీ మార్కెట్ చూసుకుంటానండి. కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ మార్కెట్, డిస్ట్రిబ్యూటర్ కనెక్ట్ గానీ, మనకి స్టోర్స్ ప్లేస్‌మెంట్, టీమ్ మెయింటెన్స్ చూసుకుంటాను. తను మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. సో, తను ఫిజికల్‌గా ఇక్కడ లేదు కాబట్టి తను ఆన్‌లైన్ చూసుకుంటుంది మొత్తం. మార్కెట్ ప్లేసెస్‌లో సేల్స్ గానీ, అక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొత్త మార్కెట్ ప్లేసెస్‌లో లాంచ్ చేయడం అండ్ దీని టేస్ట్ డిజైన్ మొత్తం తనే చూసుకుంటుంది. ప్యాకేజింగ్ డిజైన్ గానీ, టేస్ట్ ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, టేస్ట్ పరంగా ఇవన్నీ మొత్తం తను చూసుకుంటుంది. అండ్ ఆఫ్‌లైన్ ఓన్లీ మార్కెటింగ్ మొత్తం నేను చూసుకుంటాను. సో, అంటే ఒక వుమెన్ అంటే ఫ్యామిలీని చూసుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేశారు కదా! బిజినెస్ చూసుకోవాలి. సో, వీటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? సో, మీ ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? సో, మా ఇన్‌లాస్ చాలా సపోర్టివ్ అండి. వాళ్ళు ఆహ్, బేబీ ఉంది. 3 ఇయర్స్ ఓల్డ్ బేబీ. వాళ్ళు పాపని చూసుకోవడం గానీ, స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు చూసుకుంటారు. సో, నేను ఈవినింగ్ వచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. అండ్ ఆల్సో మార్నింగ్ ఆహ్, ఆఫీస్‌లో మేము వర్క్ చేస్తాం. అండ్ ఈవినింగ్ 5 అలా వచ్చేసి నేను వర్క్ చూస్తాను. మళ్ళీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను వర్క్ చేస్తుంటాను. సో, 50, 50 అలా ఇలా ఇస్తున్నారు. ఇట్స్ ఓకే. సో, మీ బిజినెస్ ఎక్స్‌పోర్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఒక ఈవెంట్ ఉందండి గల్ఫ్ ఫుడ్ అని. సో, మేము అక్కడ విజిటర్ లాగా వెళ్ళాము. విత్ ఆర్ శాంపిల్స్ అండ్ బ్రోషర్స్ అన్నీ. సో, అక్కడ మేమందరిని కలిసి అక్కడ శాంపిల్ ఇచ్చి బ్రోషర్ డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడాము. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. అక్కడ పెద్ద స్టోర్ ఉంది రిటైల్ చైన్ ఒకటి చోయిత్రమ్స్ అని. సో, ఆ స్టోర్‌లో అక్కడ స్టాల్‌లోకెళ్ళి మాట్లాడాం వాళ్ళకి. సో, వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ప్రొడక్ట్ నచ్చింది. ఫస్ట్ అక్కడ ప్రొడక్ట్ మాట్లాడిందనమాట. సో, అది చాలా పెద్ద 75 ఇయర్స్ ఓల్డ్ రిటైల్ చైన్ అది దుబాయ్‌లో. సో, వాళ్ళ ప్రొడక్ట్ అక్కడ టేస్ట్ చేశాక వాళ్ళకి చాలా నచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ మిడిల్ మెన్ లేరు మాకు. డైరెక్ట్‌గా మేము సప్లై చేస్తాం. అది మా క్లయింట్ అనమాట. సో, మిడిల్ మెన్ గానీ, ఏజెన్సీ ద్వారా గాదు. సో, డైరెక్ట్‌గా మేము ఆ బ్రాండ్‌కి మేము సప్లై చేస్తాం ఇక్కడి నుంచి. సో, అలా మాకు వచ్చింది ఆపర్చునిటీ. సో, అంటే ఇప్పుడు చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సోషల్ మీడియానే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ అని గాని, లేకపోతే వాళ్ళ బ్రాండ్‌ని బయటకి తీసుకెళ్లాలన్నా ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. సో, ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఇచ్చేయడము. సో, మీరు అలా ఏమన్నా చేశారా? మేము ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్నాము. బట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇంకా వాడలేదండి. బట్ డెఫినిట్‌గా చాలా పెద్ద టూల్. ఎందుకంటే ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వచ్చు. దాని స్టోర్.
ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఇది డిఫరెన్స్. ఆన్లైన్ ఏంటంటే మనకు తొందరగా రీచ్ అయిపోతాం ఎనీవేర్. మన కస్టమర్ కాశ్మీర్ నుంచి కూడా రావచ్చు. బట్ ఇక్కడ మనం ఒక స్టోర్లో పెడితే ఓన్లీ బంజారా హిల్స్ మాత్రమే ఆ స్టోర్కి ఎంతమంది వెళ్తారో దాంట్లో మిల్లెట్స్ తినేవాళ్ళు ఎంతమంది, సీరియల్స్ తినేవాళ్ళు ఎంతమంది, దాంట్లో మళ్ళీ మిల్లెట్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా టైం మనకు తక్కువ అయిపోతున్నారు కస్టమర్స్. బట్ ఆన్లైన్ పరంగా మనకి ఎక్కువ మంది రీచ్ అవుతుంది అండ్ రైట్ కస్టమర్ రీచ్ అవుతుంది. సో మేము అది డెఫినెట్గా చాలా మంచి టూల్. మేము వాడుతున్నాం ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసాం వాడడం. అండ్ మేము మంచి రిజల్ట్ కూడా చూస్తున్నాం సోషల్ మీడియా. మా ప్లాన్ అదే ఇప్పుడు. ఓన్లీ ఆన్లైన్ మేము ఫోకస్ చేస్తున్నాం ఆఫ్లైన్ కంటే. ఆఫ్లైన్ చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఒక బ్రాండ్ బిల్డ్ చేశాక జస్ట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి వాళ్ళు ఒక యాడ్ చేస్తే అక్కడ స్టోర్స్లో అన్ని సోల్డ్ అయిపోతాయి. బట్ మన ప్రొడక్ట్ అనేది ఒక తెలియని బ్రాండ్ ఎవరికి, అండ్ న్యూ బ్రాండ్. ఇది కొంటే మనం బాగుంటుందో అన్న ఆలోచన ఉంటుంది. ఇంత పెద్ద ప్యాక్ అనిపిస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వేరేస్ ఆన్లైన్లో మనకి తొందరగా రీచ్ అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా బాగా వస్తుంది. ఈ మధ్య మీరు చూస్తున్నారు అందరూ ప్రమోట్ చేయడం, కొత్త బ్రాండ్స్ అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుంది బికాస్ ఆన్లైన్ పోస్టింగ్ వల్ల. అసలు మీ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి? ఇనీషియల్గా మేము లాంచ్ చేసినప్పుడు ఆఫ్లైన్ మేము చేద్దాం అనుకున్నామండి. ఇనీషియల్లీ మేము ఫస్ట్ జిమ్స్కి వెళ్ళాం. జిమ్స్లో ఏంటంటే మనకి ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి దాంతో ఇది సింక్ అవుతుంది కాబట్టి మేము జిమ్స్లో స్టార్ట్ చేసాం ఇనీషియల్లీ. మాకు జిమ్స్ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మేము స్టోర్స్కి వెళ్ళాం, ఆఫ్లైన్ స్టోర్స్ అన్ని. బట్ హ్యూజ్ లిస్టింగ్ ఫీజ్ అడిగారు, చెప్పాను కదా ముందు అలా. సో తర్వాత మేము సింగిల్ ఓనర్ స్టోర్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ స్టోర్స్, ఆర్గానిక్ స్టోర్స్, ఇలాంటివి సెలెక్ట్ చేసుకుని దాంట్లో మేము ఇనిషియల్ ప్లేస్మెంట్ అక్కడ మాకు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అలా మేము మెల్లమెల్లగా అర్థమైంది మాకు మార్కెట్ ఎలా చేయాలని చెప్పి. తర్వాత మేము మళ్ళీ ఆఫ్టర్ సెకండ్ థర్డ్ ఇయర్లో మాకు అర్థమైంది ఆన్లైన్ ఈజ్ మచ్ బెటర్ మార్కెట్ ఆఫ్లైన్ కంటే. సో మేము అలా మళ్ళీ ఆన్లైన్ షిఫ్ట్ చేసి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ఉంటుంది, బట్ టైం పడుతుంది. ఆఫ్లైన్లో ఆన్లైన్ తొందరగా వెళ్ళొచ్చు కొంచెం రీచ్. ఎందుకు మనం ఇన్వెస్ట్ చేసిన దానికి అండ్ అది రైట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. సేమ్ మనం ఆఫ్లైన్ ఇన్వెస్ట్ చేస్తే హ్యూజ్ బడ్జెట్, బట్ రైట్ మంచిగా రీచ్ అవ్వదు. ఎందుకంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళని పుల్ చేయలేరు కదండి. వచ్చే 100 మందే వస్తారు, దాంట్లో 10 మందో 2 మంది తింటారు, ఎంతమంది అనుకుంటారు మన ప్రొడక్ట్. సో అది మనకు టైం పడుతుంది. అందుకని మేము ఆన్లైన్ ఇప్పుడు మొత్తం మా ప్లాన్ అంతా ఆన్లైన్ ఎక్స్పాండ్ అవ్వాలని. మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కువ స్ట్రగుల్ అయింది ఏంటి? సో విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విజిబిలిటీ ద్వారానే మనకి ఈ ప్రొడక్ట్ ఉంది మార్కెట్లో అని తెలుస్తుంది మనుషులకి. సో అది మనకు దొరకడం చాలా కష్టం. స్టోర్స్లో మనం ప్రొడక్ట్ ప్లేస్ చేసామనుకోండి, ఎక్కడో కింద ర్యాక్లో పెడితే అది కనబడదు, పైన ర్యాక్. సో ఐ లెవెల్లో పెట్టాలి అండ్ దానికి మళ్ళీ మనం అడిషనల్ కాస్ట్ పే చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో ఇది పెద్ద ప్రాబ్లం విజిబిలిటీ అనేది. డౌన్ రోలో పెడితే అంటే దానికి ఫీ ఏమి ఉండదు. బట్ ఐ లెవెల్లో పెడితే, ప్రైమ్ ఏరియాలో పెడితే దానికి ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద ఉంటుంది కదా ర్యాక్, దానికి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ కింద ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ హిడెన్ కాస్ట్ ఉంటాయి రిటైల్లో. ఇది ఎవ్రీవేర్ ఇన్వెస్ట్మెంట్ అండి ఆఫ్లైన్లో. సో అందుకే మేము ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే మనకు తొందరగా రీచ్ అవ్వడం అండ్ మోర్ విజిబిలిటీ, మనకి వ్యూస్ మనకి ఇప్పుడు ROI కనబడుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని. మనం ఇంత పెట్టామో ఎంతమంది చూసారు, దాంట్లో ఇంత కన్వర్షన్స్ వచ్చాయి, సో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ కానీ, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాడ్స్ కానీ దీంట్లో మేము ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం దానివల్లే. సో ఇప్పుడు మాకు బెటర్ రిజల్ట్స్ కనబడుతున్నాయి.